రజాకార్ సినిమా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ చిత్రంపై సెన్సార్ బోర్డు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ విమోచనం నేపథ్యంలో చోటు చేసుకున్న ఘటనలు రజాకార్ల దాష్టికాన్ని తెలియజేస్తూ రజాకార్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం టీజర్ను విడుదల చేశారు. ఈ టీజర్లో రజాకార్లు తెలంగాణ ప్రజలకు చేసిన దారుణ ఘటనలు చూపించారు. ముఖ్యంగా హిందువులపై దాడులను హైలైట్ చేసింది. ఈ సినిమా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. బీజేపీ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. రజాకార్ టీజర్ను ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్ను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ పోస్టుపై స్పందించిన మంత్రి కేటీఆర్ బీజేపీకి చెందిన కొంతమంది తమ రాజకీయ ప్రచారం కోసం మత హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతినకుండా చూసేందుకు సెన్సార్ బోర్డుతో పాటు పోలీసుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామన్నారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. మహేందర్ రెడ్డి, రజాకార్ సినిమా ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే ఈ చిత్రంపై అయితే సెన్సార్ బోర్డు పోలీసులకు మంత్రి కేటీఆర్ ఫిర్యాదు చేశారు. దీనిపై మీ అప్డేట్స్ ఏంటి? ఫిర్యాదు చేస్తామని అన్నారు, దీనిపై మీ అప్డేట్స్ ఏంటి? స్వాతి, తెలంగాణ రాజకీయాల్లో రజాకార్ మూవీ పొలిటికల్ కాంట్రవర్సీగా మారుతున్నది. ఎన్నికల వేళ ఈ మూవీ విషయంలో బీఆర్ఎస్ బీజేపీ మధ్య డైలాగ్ వార్ నడవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సెప్టెంబర్ 15 పురస్కరించుకొని నిన్న ఈ సినిమా టీజర్ ను మూవీ మేకర్స్ విడుదల చేయగా దీనిపై మంత్రి కేటీఆర్ బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మధ్య ట్విట్టర్ వార్ మొదలైంది. రాజాకి అయితే ఎక్స్ వార్ ఉంది. రజాకార్ మూవీ టీజర్ సమయంలో సమాజంలో కమ్యూనిటీస్ మధ్య విద్వేషాలు ఉంచబోతేగా ఉన్నాయని, అందువల్ల ఈ సినిమా రిలీజ్ ను ఆపడం ద్వారా శాంతి భద్రతలు కాపాడాలని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఈ సీఎం కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ ట్విట్టర్ ఇలా మొత్తం ఈ అకౌంట్స్ తను ట్యాగ్ చేశాడు. సో ఈ ట్వీట్ పై రియాక్ట్ అయిన కేటీఆర్ రాష్ట్రంలో తమ రాజకీయ ప్రచారం కోసం మత హింసను ప్రేరేపించడానికి బీజేపీ చెందిన కొంతమంది మేధావులు దివాలా తీసిన జోకర్లు అంటూ సంబోధిస్తూ తమ శాయశక్తులా కృషి చేస్తున్నారని, తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో శాంతి భద్రతల పరిస్థితి దెబ్బతినకుండా చూసేందుకు ఈ అవసరమైతే ఈ సెన్సార్ బోర్డుతో పాటు ఈ విషయం తెలంగాణ పోలీసులు కూడా మేము ఈ విషయాన్ని తీసుకుని ఉంటాం. ఖచ్చితంగా ఈ సినిమాపై చర్యలు తీసుకునేలా ఇప్పుడున్నటువంటి టీజర్ లో చూపించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో మతాల మధ్య ద్వేషం సృష్టించేలాగా ఉన్నాయంటూ చెప్తున్న నేపథ్యం. సో ఇది అయితే దీనికి తగ్గట్టుగా బండి సంజయ్ కూడా పూర్తిగా ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్ పై బండి సంజయ్ కూడా కౌంటర్ ఇచ్చారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చెప్తామని తొలుత వాగ్దానం చేసిన వారు ఇప్పుడు ట్రాక్ మార్చి తాజాగా రాజకీయ ప్రస్తావనలు చూపించినప్పుడు ట్విట్టర్ టిల్లు అంటూ బండి సంజయ్ పదే పదే అనడం. సో ఇప్పుడు ట్విట్టర్ టిల్లుకు ప్రాబ్లం గా మారిందా అని ఆయన కూడా మండిపడ్డారు. కేవలం ట్రైలర్ మాత్రమే కేటీఆర్ అని సెటర్ కూడా వేశారు. సో హిందువుల పండుగ ఈ రోజు వినాయక చవితి జరుపుకుంటున్న నేపథ్యంలో ఉదయం నుంచి కూడా ఇక్కడ కూడా కేటీఆర్ శుభాకాంక్షలు చెప్పకపోవడంతో హిందువుల పండుగ నాడు వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పడం కాదు కానీ రజాకర్ల హిందూ మారణ హోమాన్ని అచ్చుగుద్దినట్టుగా గతంలో ఏదైతే రజాకర్లు చేసినటువంటి హింసను గతంలో అయితే అయితే దశాబ్దాల కాలం నాడు రజాకర్లు చేసినటువంటి హింస, కుట్రలు, మత మార్పిడులు, ఇళ్ల మీదకి వచ్చి దాడులు చేయడాలు, ఆడవారిని బట్టలు ఇచ్చి బతుకమ్మ ఆడించడాలు, ఇలాంటివన్నీ కూడా ఉన్నట్టుగా కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తే నీకు ఇబ్బంది కలిగిందా అన్నట్టుగా ఆయన కూడా తనదైన స్టైల్లో కేటీఆర్ కు రీట్వీట్ చేయడం జరిగింది. సో చరిత్రను తుడిచిపెట్టే పనికి మాలిన ప్రయత్నాలకు బదులు ట్విట్టర్ టిల్లుకు కొత్త స్పృహను కలిగించమని ఆ గణేషుని ప్రార్థించమంటూ కూడా కౌంటర్ వేశాడు వీటిలో బండి సంజయ్. సో ఎన్నికల వేళ ఈ రజాకార్ అనేది పెద్ద మొత్తంలో కాంట్రవర్సీ చూపిస్తుంది. స్వాతి, రజాకార్ సైలెంట్ జోన్ బోర్డ్ లో అయితే సినిమా మొదటి నుంచి కూడా వివాదిస్తున్నాయి. ఈ సినిమా అనౌన్స్ నాటి నుంచి టీజర్ వరకు అభ్యంతరాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఓవైపు రెండు మతాలు అయితే ఇటు రెండు మతాలు కూడా దీని మధ్య గొడవ చేస్తున్నాయి. గతంలో అంతా శాంతం ఉంది కదా, ఇప్పుడు ఎందుకు ఈ ట్విట్టర్లు అంటూగా ఆచరిస్తున్నారు. తమను టార్గెట్ చేసే ఈ సినిమా తీశారని ఓ వర్గం పెద్దలు ఆరోపిస్తుంటే నిజాం పరిపాలన నాటి వాస్తవాలు చూపిస్తే తప్ప మాత్రమే ప్రయత్నం చేస్తున్నాం కానీ దీంట్లో ఎటువంటిది ఏం లేదు. గతంలో జరిగిన ప్రమాణాలు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు తెలియనివి కావు, ఇవన్నీ కూడా ఊహించి రాసినవి కావు, ఇక్కడ కూడా కల్పితంగా చేసే కథలు కావు, ఇవన్నీ కూడా జరిగిన వాస్తవాలు. గతంలో దశాబ్దాల కాలం నాడు తెలంగాణ ప్రజలు
పడ్డటువంటి హింసలు అయితే 1948 కన్నా ముందు అయితే ఈ హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కాకముందు జరిగినటువంటి ఇదంతా కూడా అది కళ్ళ కట్టినట్టుగా చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చరిత్రను చూపించాల్సిన అవసరం ఉన్నట్టుగా చిత్ర యూనిట్ కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. దీనికి బీజేపీ నేతలు కూడా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో గత జూలైలో ఈ సినిమా పోస్టర్ ను మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావుతో పాటు ఎంపీ అప్పుడు బండి సంజయ్ కూడా ఆవిష్కరించిన విషయం అంతా చూస్తుంది. సో దీనిపైన తీవ్ర అభ్యంతరాలు అనేవి గతం అప్పటి నుంచి కూడా వ్యక్తం అవుతూనే ఉన్నాయి. సో తాజాగా టీజర్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇంతలో టీజర్ విషయంలో మాత్రం కేటీఆర్ ఏకంగా బీజేపీ నేతల పైన విమర్శలు గుప్పించడంతో సినిమా దుమారం పెద్ద ఎత్తున నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మరోపక్క ఈ తెలంగాణ రాజకీయాల్లో రహస్య మూవీ కాంట్రవర్సీ ఏదైతే ఉందో మరి ఇప్పుడు ఏది ఉన్నట్టుండి ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది మీకు అన్నట్టుగా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో దీనిపైన చిత్ర సెన్సార్ కి అయితే చెప్తున్నా అనిపిస్తుంది. సో తెలంగాణ విమోచన నేపథ్యంలో చర్చించిన ఘటనలు రజాకర్ దాష్టికాలు తెలియజేస్తూ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలంగాణ విమోచనం సందర్భంగా ఏదైతే విడుదల చేశారో దీనిపైన ఉన్నట్టుంది. అయితే ఇది ఎలక్షన్ రంగు కూడా పూసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా టీఆర్ఎస్ వర్గాలు కూడా చెప్తున్నాయి. తెలంగాణలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ కొత్త ఎత్తుగడలు వేస్తుంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఉన్నప్పుడు కాశ్మీర్ ఫైల్స్ సినిమా తీసుకొచ్చారు. మరి ఇటు కర్ణాటక ఎన్నికలు ఉన్నప్పుడు కేరళ స్టోరీస్ అని తీసుకొచ్చారు. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళకు ఏది మరణ లేకుండా మతాల మధ్య చిచ్చు పెడుతూ ఇలాంటి సినిమాలు తీసుకొస్తున్నారంటూ ఇటు బీజేపీ సినిమా వాళ్ళు కలిసి చేస్తున్న సినిమాలతో కలిసి చేపిస్తున్న కుట్రగా అన్నట్టుగా కేటీఆర్ చెప్తున్నాడు. అలాగే వీరంతా కూడా బీఆర్ఎస్ వర్గులంతా కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఏమైనా టీజర్ మాత్రమే విడుదలైంది. టీజర్ మొదటి పోస్టర్ నుంచి కూడా దీనిపైన ఇంత విధంలో మొత్తంలో జరుపుతున్నటువంటి ఇష్యూ అయితే నడుస్తుంది. మరి ఇప్పుడు సినిమా రిలీజ్ కూడా దగ్గర పడుతుండడంతో మరి ఇదైతే ఈ ప్రస్తావన కావచ్చు, ఈ సినిమా మరి సెన్సార్ తో అనుమతిస్తారా, మరి దీంట్లో సెన్సార్ అనుమతించాలంటే మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా ఆంక్షలు పెడుతుంది, ఇవన్నీ చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. గతంలో కాశ్మీర్ ఫైల్స్ ను సంబోధిస్తూ ఇప్పుడు కేరళ స్టోరీ సంబోధిస్తూ ఇప్పుడు రజాకర్ తీసుకొస్తున్నారంటూ చెప్తున్న నేపథ్యం ఇవన్నీ కూడా సెన్సేషనల్ గా భాష వరకు కూడా చర్చనీయాంశంగా మారిన సినిమాలే. కాశ్మీర్ ఫైల్స్ మనం చూసుకోవచ్చు. కాశ్మీర్ లో ఉన్నటువంటి పరిస్థితులు, నాటి దుశ్చర్యలు ఇవన్నీ కూడా తీసుకొచ్చిన నేపథ్యం. మరి ఇప్పుడు రజాకర్ అయితే కేరళ స్టోరీ కూడా చూస్తున్నాం. కేరళ స్టోరీలో కూడా దాదాపు కేరళలో లవ్ జిహాద్ పైన జరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు ఈ రజాకర్ సినిమా గతంలో ఇలాంటి సినిమాలు దాదాపు వచ్చాయి. ఇదివరకు రాజన్న అని తెలుగులో అక్కినేని నాగార్జున నటించినటువంటి సినిమా ఇవన్నీ కూడా వచ్చిన నేపథ్యం. అవన్నీ కూడా రజాకర్లను చేసినటువంటి ఇవన్నీ హింసలు ఇవన్నీ కూడా చూపిస్తున్నట్టు వచ్చిన సినిమాలే. అవన్నీ కూడా దాదాపు ఇలాంటివి హ్యాట్రిక్ కొట్టే సినిమాలే. మరి ఇదే పందాలో ఇదే కోవలో సినిమాలు తీస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది సినిమా ఇప్పటికైతే వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ట్విట్టర్ దాడి ఆ సెన్సార్ వరకు ఎలా వెళ్తుంది, ఎక్కడి వరకు వెళ్తుంది, మరి తెలంగాణలో రజాకర్ వివాదాలకు కేంద్రంగా అయితే మారింది. నిజాం ప్రభుత్వం అరాచకాల పరిస్థితి సినిమా మూవీస్ ముస్లిం అని అంటుగా ఇరు ముస్లింలు కూడా బగ్గుపడుతున్నారు. చరిత్రను వక్రీకరిస్తూ ముస్లింలను విలన్లుగా చూపిస్తూ ఈ సినిమా తీశారని ఎంఐఎం సహా పలువురు ముస్లింలు ఇప్పటికీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యం. సో రజాకర్ మూవీలో సన్నివేశాలు మత విద్వేషాలు ఎటువంటి ఉన్నాయని, అందువల్ల ఈ సినిమా రిలీజ్ ను ఆపాలని అన్నటువంటి విషయంతో దీనికి మాత్రం కేటీఆర్ డీజీపీ హరీష్ రావు అయితే తను ట్యాగ్ చేశాడు. దీనికి కేటీఆర్ అయితే స్పందించాడు. ఈ ట్వీట్ కు కేటీఆర్ రిప్లై ఇచ్చాడు. రాజకీయ ప్రచారం కోసం బీజేపీ ఇలాంటి దివాలా రాజకీయాలు చేసడం అంటూ అటు మొత్తం కూడా జోకర్లు అంటూ రాజకీయ నాయకులు ఇటు బీజేపీ నేతలను జోకర్లుగా అంటూ తను చెప్పడం అయితే జరిగింది. సో దీనికి ఈ రెచ్చగొట్టేందుకు శాయశక్తుల వారు ప్రయత్నిస్తారు. తెలంగాణలో శాంతి భద్రతల పట్ల అయితే తాము కట్టుబడినామని చెప్తున్నారు. ఇలాగే తనన్న ట్వీట్ మనం చూసుకున్నట్లయితే some intellectually bankrupt jokers of the BJP are doing their best to instigate communal violence and polarization for the political propaganda in Telangana. We will take up the matter with concerned board and also the Telangana police to ensure that law and order situation అంటూ తను అయితే ఎవరైతే దీనికి కోసం ఎవరైతే ముబారక్ ఖుర్రం అనేటువంటి తను ట్వీట్ చేశాడో ఆ ట్వీట్ కు కేటీఆర్ స్పందించాడు. అయితే కేటీఆర్ ట్వీట్లు కూడా కొందరు మాత్రమే స్పందిస్తాడు. ఎవరైతే ఒక వర్గం బారు పెట్టినా ఇంకో కొందరు తమ వర్గం బారు పెట్టినా తమ ఏదైతే పార్టీ వరుతున్న వాటికి స్పందిస్తారు. ప్రజల సమస్యలపై పెట్టినా కూడా దీనికి స్పందించడంటూ కూడా అనేక విమర్శలతో బీజేపీ వారికి గుప్పిస్తూనే ఉంటారు. సో దీనికి మాత్రం బీజేపీ నుంచి ఇటు బండి సంజయ్ అయితే దాదాపు
ట్వీట్ చేయడంలో మరి వినాయక చవితిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు తను వినాయక చవితికి అయితే విషయం చెప్పాడు. కానీ రజాకర్ మూవీకి ట్విట్టర్ అయితే టీజర్ ఆ టీజర్ ను ఎవరో ఒక అతను చెప్తే దానికి ఇంత రియాక్ట్ అవుతున్నటువంటి కేటీఆర్ కు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ పాలన ఎలా ఉందన్నట్టుగా బండి సంజయ్ తనదైన స్థాయిలో కూడా వివరించే ప్రయత్నం చేశాడు. సో ఏదైనా శాంతి భద్రతల విషయంలో ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాము, టీజర్ విషయంలో మాత్రం ఖచ్చితంగా మేము దీని దృష్టికి తీసుకెళ్తాం అన్నట్టుగా కేటీఆర్ ట్వీట్ లో అంతర్జాతీయ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి, థ్యాంక్స్ ఫర్